ఇచ్చారు 22,000 మందిని రీఇన్స్టేట్ చేసుకోకపోతే వాళ్ళకి కావాల్సిన అష్యూరెన్స్ మీరు ఇవ్వకపోతే 21వ తేదీన రాజశేఖర్ రెడ్డి బిడ్డ వచ్చి ఇక్కడే నిరాహార దీక్ష చేస్తుంది. నిర్వాసితులు కూడా ఎంతో మంది ఉన్నారు. 8,000 పైగా కుటుంబాలు ఉన్నారు. వాళ్ళలో కనీసం 4,000 మందికి కూడా ఉద్యోగాలు ఇవ్వాలి అని అడుగుతున్న ఈ సమయంలో ఉన్న వాళ్ళకు ఉద్యోగాలు లేని వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉన్న వాళ్ళకు కూడా కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు కూడా మీరు ఉద్యోగాలు తీస్తున్నారు అంటే అసలు మీరు మనుషుల కిందికి రారు. మీ గుండెలో మీ ఒంట్లో ఉన్నది గుండో, మరి ఛాతీలో ఉన్నది గుండో రాయో మీరే తేల్చుకోండి. మేమైతే డెడ్ లైన్ విధిస్తున్నాం. 20వ తేదీకి వీళ్ళ డిమాండ్స్ అన్ని మీట్ చేయకపోతే వాళ్ళు సమ్మెకు దిగుతారు. వాళ్ళ సమ్మె దిగిన మరుసటి రోజు నుంచి రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఆమరణ నిరాహార దీక్ష ఇక్కడే ఉంటుందని చెప్తున్నారు.